నమస్తే. ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణానిల్ గారు ఉన్నారు. కృష్ణానిల్ గారితో మాట్లాడదాం. నమస్తే కృష్ణానిల్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. బాగున్నారు సార్? బాగున్నాను. సో ఈరోజు మనం ప్రధానమైనటువంటి అంశం, చర్చించే అంశం స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే కూటమి వైఎస్ఆర్సీపీ గ్రౌండ్లో హోరాహోరీగా తలపడేటువంటి పరిస్థితులు. అయితే కూటమికి సంబంధించి 3 పార్టీలు మరి సీట్లు ఎక్స్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి స్థానికంగా. సో వాటిని ఏ విధంగా ఈ కూటమి పార్టీలు సమన్వయం చేసుకొని ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి సార్? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూలు దగ్గరకు వచ్చింది. ఎందుకంటే 2026 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది సర్పంచ్ ఎన్నికలకి. కాబట్టి డిసెంబర్ నుంచే ఎన్నికలకు సంబంధించిన వాతావరణం వస్తుంది. జనవరిలో నోటిఫికేషన్ రావచ్చు, డిసెంబర్లోనే కూడా నోటిఫికేషన్ రావచ్చు. కాబట్టి సర్పంచ్ ఎన్నికలు ఆ తర్వాత ఒక 6 నెలల్లోనే 2026లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉంటుంది. ఆ తర్వాత బహుశా 2027లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉండేదానికి అవకాశం ఉంది. అంటే అసలైనటువంటి క్షేత్రస్థాయి రాజకీయం అనేది ఇప్పుడు మొదలు కాబోతాం. అంటే 2 ఏళ్ల తర్వాత సుమారుగా ఆంధ్రప్రదేశ్లో అసలైన రాజకీయం మొదలైంది. ఇక్కడ మనం గమనిస్తే కూటమికి 164 సీట్లు వచ్చినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 వచ్చినాయి, వైసీపీకి ఏమి లేదు అని అనుకోవటానికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమైనప్పటికీ కూడా 40% ఓట్లు వచ్చాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్నారు. బలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయా లేవని స్థానిక సంస్థలో చూడాలి. నేను అనుకోవటం అయితే ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఎన్నికల సమయంలో ఉన్నటువంటి సపోర్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుమారుగా 40%, 39.9%. ఇప్పుడు ఆ స్థాయి సపోర్టు ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అని నేను అనుకుంటున్నా. ఇంకా వాళ్ళ యొక్క ప్రభావం వైసీపీకి గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది ఈ సంవత్సరంన్నరలో అని అనుకుంటున్నాం. ఎందుకు వాళ్ళు పరిపాలించట్లేదు కదా, ప్రతిపక్షంలో ఉన్నారు కదా, వాళ్ళ మీద ఉండేటువంటి ఇది ఎందుకు తగ్గుతుంది అని అంటే ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితి 2024లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో వ్యవహారం ఇవన్నీ పెట్టేసి నేను రాకపోతే మొత్తము ఈ స్కీములన్నీ ఆగిపోతాయి అది ఇదని చెప్పినటువంటి నేపథ్యంలో పేద వర్గాల వాళ్ళు ఎవరైతే ఆ స్కీముల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు కొంతమంది పేద వర్గాలు సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ గెలుస్తాడనేటువంటి ఇంప్రెషన్ కూడా కొంతమంది పేద వర్గాల్లో ఉండొచ్చు. కానీ సపోర్ట్ చేయనటువంటి వాళ్ళు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం వాళ్ళు, అది రెడ్డి సామాజిక వర్గము. అదేవిధంగా ఎవరైతే ఆయన క్షేత్రస్థాయిలో అప్రజాస్వామికంగా సర్పంచులను గెలిపించుకొని ఎంపీటీసీలను గెలిపించుకొని వీళ్ళందరూ గెలిపించుకున్నాడు వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసింది ప్రభుత్వం. వాళ్ళందరూ వ్యతిరేకంగా పనిచేశారు 2024 అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఆ రోజున 40% ఓట్లు పేద వర్గాల నుంచి వచ్చాయి. ఇప్పుడు పేద వర్గాల యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఎందుకు వైసీపీ గ్రాఫ్ పడిపోవచ్చు అని అంటే పడిపోతుందని నేను క్షేత్రస్థాయిలో చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఇప్పుడు పడిపోతుంది, మళ్ళీ పడిపోతుంది. ఉన్నటువంటి ఈ సంవత్సరంన్నర కాలంలో వైసీపీ గ్రాఫ్ ఇంకా పడిపోతుంది. ఇప్పుడు సార్ ఇక్కడ ఒక చిన్న నేను అడ్డొస్తున్నాను. చాలామంది వైసీపీ నుంచి వెళ్ళిపోయారు. లోకల్గా బలమైన పట్టు ఉన్నటువంటి వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, సామినేని ఉదయభాన్ గారు, కిలార్ రోసే గారు, పెండం దొరబాబు గారు, ఆలనాని గారు, ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది వెళ్ళిపోయారు. మరి కొంతమంది రాజీనామా చేసి స్తబ్దుగా ఉన్నారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మాట్లాడినటువంటి వాళ్ళని ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు మాట్లాడేవాళ్ళు ఉన్నారని బొత్స సత్యనారాయణ ఒకటి ఆయన వచ్చి శాసన మండలిలో వ్యవహారం తప్ప మిగతా నాయకులందరూ కూడా సైలెంట్ అయిపోయినట్టు. మరి వీళ్ళందరూ సైలెంట్ అవ్వడం, కొంతమంది పక్క పార్టీలకు వెళ్ళడం, కొంతమంది రాజీనామాలు చేయడం, మోపిదేవి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు కూడా తెలుగుదేశం వెళ్ళిపోయారు. వీళ్ళ వల్ల ఓటు బ్యాంకు స్థానికంగా కొంత ఓటు బ్యాంకు మళ్ళీ ఉన్న దాంట్లో 40%లో తగ్గే పరిస్థితి లేదా? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఎవరు పోయినా పర్వాలేదు నాకు కొత్త నాయకులు తయారవుతారు ఇవన్నీ మాటలు చెప్పడానికి ఓకేనండి. రాజకీయ పార్టీ అంటే క్షేత్రస్థాయి నాయకత్వం లేకుండా నాయకుల బలంతోనే కింది స్థాయిలో అక్కడ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి సభ జరిగినప్పుడు జనం రావచ్చు, కానీ క్షేత్రస్థాయిలో ఒక పంచాయతీ ఎన్నికల్ని డీల్ చేయాలంటే, ఎంపీటీసీ ఎన్నికలు డీల్ చేయాలంటే, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డీల్ చేయాలంటే నాయకత్వం, స్థానిక నాయకత్వం బలంగా లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్తో మీకు ఫోన్ ఉంది కదా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టండి అంటేనో జరిగే పని కాదండి. కాబట్టి ఈ నాయకత్వం వెళ్ళినటువంటి అనే అంశం బలహీన పట్టడానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈయన కొత్తగా తయారు చేసుకోవడానికి చేసే ప్రయత్నం మాత్రం ఏముందండి? ఈ సంవత్సరాల కాలంలో ఎందుకు గ్రాఫ్ పడిపోతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి సంవత్సరాల కాలంలో ప్రజల కోసం ప్రజల తరపున చేసిన పని ఏంటి? ఒక ప్రతిపక్ష నాయకుడిగా అతను బాధ్యతను కూడా నిర్వర్తించలేదు, అసెంబ్లీకి పోలేదు. దాని ప్రత్యేక హోదా కావాలంటాడు. ఈ ప్రతిపక్ష హోదా కాదా ఆయన అడుగుతుంది,
ప్రత్యేక హోదా కావాలంటున్నాడు అసెంబ్లీలో. నాకు ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడితే అంతసేపు తనకు కావాలంటున్నాడు. నీకు పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడి దీని ప్రత్యేక హోదా అంటారు. నీకు దానికి ఉన్న సిస్టము ఎమ్మెల్యేలు ఎంతమంది గెలిస్తే ఆ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సంఖ్యకు అనుగుణంగా ఆ వాళ్ళకి సమయాన్ని కేటాయించడం అనేది జరుగుతుంది. నువ్వు అది కాదు అని అంటే నా కోసం ఒక ప్రత్యేక హోదాని క్రియేట్ చేయండి అంటే జరిగే పనే. అంటే ఆ విధంగా నువ్వు సాకులు చెప్పి అసెంబ్లీకి పోలేదు. రెండవది ఏంటి, అసలు నువ్వు సంవత్సరాల కాలంలో చేసినటువంటిది ఏంటి, జైలు యాత్రలు చేశాడు. ఎవరి కోసం జైలు యాత్రలు చేశాడు? అది ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలు పగలగొడితే అది అప్రజాస్వామిక జరిగితే ఆయన నెల్లూరు జైల్లో ఉంటే ఆయన పరామర్శించడానికి వెళ్తాడు. నువ్వు అలాంటి దాన్ని నువ్వు ప్రోత్సహించటమా? నువ్వు అసెంబ్లీలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు సతీమణి ఉందో భువనేశ్వరి, ఆవిడ అసలు అసెంబ్లీలోనే లేకపోతే అవమానకరంగా మాట్లాడినటువంటి ఆ రోజున వికటాటాసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నాడు. దుశ్శాసన పర్వ కొనసాగింది. ఆ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆయన చంద్రబాబు నాయుడు మీద, వాళ్ళ కుటుంబం మీద, నారా లోకేష్ మీద అనేకమైనటువంటి నోటికొచ్చిన మాటలు మాట్లాడినటువంటి వల్లభనేని వంశీ జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్తాడు. అదేవిధంగా అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సురేష్ని, నందిగం సురేష్ని పరామర్శించడానికి. ఇలాంటి నువ్వు జైలు యాత్రలన్నీ ఎవరి కోసం చేశావు? అక్రమాలు చేసినటువంటి వాళ్ళు, అవినీతి చేసినటువంటి వాళ్ళు, మీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి వాళ్ళందరూ నువ్వు పరామర్శించ. నీ పార్టీ అయితే నీకు గొప్ప అయితే అవ్వచ్చు, అవినీతి చేసినటువంటి వాళ్ళని పరామర్శించడానికి ప్రజలు అంగీకరిస్తారా? నువ్వు సంవత్సరానికి నీకు ఇచ్చినటువంటి బాధ్యత, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావని తేల్చారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా నీకు అది ఆ హోదా రాలేదు, ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వలేదు. నువ్వు 11 ఇచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోను, ప్రజల దగ్గర నుంచి తెచ్చుకోవాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యల మీద మాట్లాడాలి కదా. ఒక్కటి మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి చేసిందాన్ని అంగీకరిస్తే ఏంటి, రైతులకు సంబంధించినటువంటి 3 సమస్యల మీద అక్కడికి వెళ్ళాడు. కనీసం రోడ్ షోలో బోట్ షోలో అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడాడు. లేదా ఒక ఇష్యూని రైట్ చేశాడు. పొదిలికి వెళ్ళాడు, పొగాకు రైతుల గురించి మాట్లాడాడు. గుంటూరుకు వచ్చి మిర్చి రైతుల గురించి సమస్యల మీద మాట్లాడాడు, వాళ్ళ గిట్టుబాటు ధర లేదని. అదేవిధంగా చిత్తూరు జిల్లాకి వెళ్ళి మామిడి రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ రైతులకు సంబంధించిన అంశాన్ని ఒక రైట్ చేశాడు. ప్రభుత్వము ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియదు. అది కూడా రోడ్ షోలే. ఈ విధమైనటువంటి బాధ్యతారహితంగా వ్యవహరించేటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎలా నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి బలము బలహీనతలు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తెలిసినాయి ఆల్రెడీ. కానీ దాని నుంచి ఇప్పటికి కూడా బయటికి రావట్లేదు. ఎందుకంటే ఆయన బలం జనంలో ఉండటం, బలహీనత జనంలో ఉండకపోవటం. 2019లో అధికారం ఎందుకు వచ్చింది? 150 సీట్లు ఎందుకు ప్రజల్లో ఉన్నాడు ఆయన. నువ్వు ఆ రోజున 341 రోజులు 3648 కిలోమీటర్లు తిరిగి నేను విన్నాను అని చెప్పి నువ్వు అవన్నీ చేసిన తర్వాత 151 సీట్లు ఇస్తే 5 ఏళ్ళు ప్రజలకు దూరం అయ్యావు. నువ్వు ప్రజలు ఎక్కడికైనా పోతే బహిరంగ సభలు పెట్టుకొని బారికేడ్లు కట్టుకొని పరదాలు కట్టుకొని నువ్వు ప్రజలకు అభద్రతా భావం సార్. ఎందుకంటే అసలు నిర్లక్ష్యం, లెక్కలేనితనము. ఇక మనకు 151 సీట్లు వచ్చినాయి, మనం డబ్బులు జనానికి వేస్తున్నాం, బటన్ నొక్కితే వెళ్ళిపోతానే 175 వస్తాయని ఫీల్ అయ్యాడు. కానీ జనం ఏం ఫీల్ అయ్యారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నలాగా ఏదైతే వాళ్ళ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీరు బేగంపేటలో ఉన్నటువంటి సీఎం కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ దగ్గర నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి పంచలు కట్టుకొని గోచి పెట్టుకొని వచ్చేటువంటి వాళ్ళ సమస్యలు కూడా వినటానికి ఆయన సిద్ధంగా ఉండి వినేవాడు, సమస్యలు పరిష్కరించి అట్లా చేస్తాడు అనుకున్నారు. అరే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకెళ్ళిపోయి అరే మా సమస్యలు ఇవి, మా బాధలు ఇవి అని ఆత్మహత్యాయత్నం చేసినటువంటి వాళ్ళను కూడా కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ లేదు. ఎవరికైనా ప్రజలను కలిశాడా? అది వాళ్ళకే పోనీ ఎమ్మెల్యేలు కలిశాడా, ఎంపీలను కలిశాడా, మంత్రులను కలిశాడా? వాళ్ళకే అపాయింట్మెంట్ లేవు. సో రోజుకి ఓటు బ్యాంక్ తగ్గిపోతున్నాయి. ఆటోమేటిక్గా ఓటు బ్యాంక్ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని కంపేర్ చేసి ప్రెసెంట్ ఎవరు బలమైన లీడర్ అంటే ఏం చెప్తారు మీరు? ఇక్కడ ఒక్కటండి, ఈ రోజును మనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ 100% స్ట్రైకింగ్ రేట్తో గెలిచి ఉన్నాడు. కానీ ఇలాంటి సందర్భంలో మనము జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక బలమైనటువంటి పార్టీ పెట్టుకొని ఆయన ఎంతో కొంత క్షేత్రస్థాయిలో అతనికి ప్రజల మద్దతున్నా లేకపోయినా నిర్మాణం ఒకటి ఉంది. రెండో అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ కన్నా జగన్మోహన్ రెడ్డి దేంట్లో బలవంతుడంటే డబ్బులో బలవంతుడు అధికంగా. ఎందుకు అని అంటే వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నువ్వు కిట్ ప్రోకో ద్వారాగా సంపాదించినటువంటి డబ్బుల మీదే కదా ఇప్పుడు కేసులను ఎదుర్కొంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకొని ఇంకా అదనంగా సంపాదించినటువంటి డబ్బులే ఈ మద్యం కుంభకోణము, ఇసుక కుంభకోణము, ఇవన్నిటికి సంబంధించి మైన్స్ ఇవన్నిటికి సంబంధించి
ఇన్ని డబ్బులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ విధంగానే కదా ఈ రోజున అరెస్ట్ నుంచి తప్పించుకోవాలన్నా, లేక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళని మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, తన దగ్గర ఉన్నటువంటి కొన్ని రాజ్యసభ సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు రాజకీయంగా నిలబడటానికి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఇంకా ఈ ప్రభుత్వం వైపు నుంచి ఫెయిల్యూర్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ నిలబడేటువంటి ధోరణిలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందుకనే మీరు ప్రజల సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల ముందుకు వెళ్ళకపోవడం, ప్రజల దగ్గరికి వెళ్ళి చేయకపోవడం కారణం ఏంటి అని అంటే, ఎలాగూ ఈ ప్రభుత్వం మీద అతను చెప్పినంత వ్యతిరేకత లేదు. కాబట్టి రెండవది అంశం ఏంటంటే, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద కోపం కూడా ఉంది అని నేను అనుకుంటానండి. నన్ను ఓడించారు, ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళకి ఈ విధంగా ఒకవేళ ప్రజలకి ఏమైనా సమస్యలు అనుకోండి, పోనీ వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఎప్పుడన్నా కోపం వచ్చి ఈ ప్రభుత్వం మీద నిలబడితే దాన్ని అవకాశంగా వాడుకుందాం అనే రాజకీయపరమైనటువంటి ఆలోచనలతో ఉన్నారేమోనని అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకు ఈ అనుమానం? ఆరోపణ కాదు, ఇది సంవత్సరాల కాలంగా ఆయన వ్యవహార శైలి ఇందుకు నిదర్శనంగా ఉంది. కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్ల ఈ గ్రాఫ్ పడిపోతుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నాడంటే అది లేదు. మీరు గమనించండి, నర్సీపట్నం వెళ్తున్నాడు. ఓకే, నువ్వు నర్సీపట్నం వెళ్తున్నావు, అక్కడ మెడికల్ కాలేజీకి సంబంధించిన ఇష్యూస్ని రైజ్ చేయాలనుకుంటు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, అతను మాజీ మంత్రి ఇప్పుడు ప్రకటన చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి. ఆయన ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి ఒక రోడ్ షో లాగా వస్తారు లేదా ప్రదర్శన, గుడివాడ అమర్నాథ్. ఏందయ్యా అండి వీళ్ళ ప్లాన్ ఏంటంటే, ఒక 5-6 జిల్లా కానీ ఇక్కడ నుంచి మొదలుపెట్టి గుంటూరు నుంచి మొదలు పెడతారు, తాడేపల్లి నుంచి బహుశా రోడ్డు మీద వెళ్తే మొత్తం రోడ్ షోల ద్వారాగా ఈ అంత రోడ్లన్నింటినీ బ్లాక్ చేసి ఏదో నాకు జనం అందరూ వచ్చారు అని చెప్పుకునేదానికి ఈ రోడ్ షోలు ఇవన్నీ ఉత్సవ విగ్రహాల ప్రదర్శన దేనికండి? దీనివల్ల ప్రజలకు వచ్చేటువంటి ఒడిగేది ఏందని అనవసరంగా టైం వేస్ట్, ట్రాఫిక్కే కాదండి, వీటి వల్ల ఈ రోడ్ల మీద సంబంధించినటువంటి సమస్యల వల్ల మనుషులు చనిపోతున్నారు, రోడ్డు ప్రమాదాలు. అవును, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెహికల్ కింద పడకపోవచ్చు, మొన్న రెంటపాళ్ళలో వెళ్ళినటువంటి సందర్భంలో ఏదైనా సరే ఆయన కాన్వాయ్కి సంబంధించినటువంటి ప్రమాదంలోనే కదా, ఆయన బల ప్రదర్శన చేస్తున్న క్రమంలోనే కదా మనుషులు ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉంది. దీనికి బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదా? అదేవిధంగా నువ్వు రోడ్ షోలు చేసుకొని నీ బల ప్రదర్శన, నువ్వు నాకెంతమంది ఫాలోయర్స్ ఉన్నారు ఇవి చెప్పుకోవడానికి తప్ప ప్రజలకు వచ్చి ఒరిగేది ఏంటి నేను అడుగుతున్నాను. నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళు, ప్రజలతో మాట్లాడు. నువ్వు 3 రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఆడ కూడా ప్రదర్శనే చేశాడు. ఒకటి అప్రిషియేట్ చేసేటువంటి అంశం ఏంటంటే, ఆ ఇష్యూని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారాగా కొంత పని అయ్యేటువంటి విధంగా, రైతులకు మేలు జరిగేటువంటి విధంగా చేయబట్టి ఈ రోడ్ షోలు ఆపాలి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే నువ్వు జైలు యాత్ర వల్ల అపవాదు తెచ్చుకున్నావు, రోడ్ షోల వల్ల ఉపయోగం ఏంటి? నువ్వు ఎన్నికల సమయంలో రోడ్ షోలు అంటే ఒక అర్థం ఉంటుంది, తక్కువ సమయం ఉంటుంది, ఒక నాయకుడు మొత్తం అన్ని ప్రాంతాలను కవర్ చేయాలి, ఇలాంటి పరిస్థితుల్లో రోడ్ షోలు చేసేదానికి. మొన్న జరిగినటువంటి టీవీకే రోడ్ షోకి సంబంధించిన వ్యవహారంలో ఏం జరిగింది? చాలా మంది 41 మంది చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా కందుకూరులో జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి మీటింగ్లో 6 చచ్చిపోతే ఆ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి జీవో ఒకటి తెచ్చి అసలు ఎవరు సభలో పెట్టుకోవడానికి లేదని మాట్లాడినాడు. మరి నువ్వు మాత్రం ఇట్లా రోడ్డు మొత్తం పట్టుకొని రోడ్డు అంతా పెట్టేసి ఇవన్నీ చేయొచ్చా? పోనీకపోతే పోలేదంటాడు, పోతేనేమో రోడ్డు సెక్యూరిటీ ఇవ్వలేదు. ఇవి ఈ ధోరణిని మార్చుకోవాలి. మార్చుకోకపోతే జగన్మోహన్ రెడ్డిని అస్సలు ప్రజలు నమ్మేదానికి అవకాశం లేదు. ప్రజలు తిరస్కరించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. స్థానిక సంస్థల గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు కూటమి పార్టీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సరే, బీజేపీకి 3 పార్టీలు కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఓట్ బ్యాంకు. సో వారు ఆ స్థాయిలో సీరియస్గా ప్రతి దగ్గర నాకు కావాలి సీటు స్థానికంగా వాళ్ళు ఏం ఫైట్ చేయరు, ఇచ్చింది తీసుకునే పరిస్థితి. ఇక జనసేన పోతే స్థానికంగా గ్రామాల్లో ఇప్పుడే బలపడుతుంది. కొత్త నాయకులు అందరూ కూడా జనసేనలో ఇటీవల కాలంలో వైసీపీ నుంచి కొంతమంది చేరిన పరిస్థితి. సో ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళు గ్రామాల్లో అదేవిధంగా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్గానో, కార్పొరేటర్లుగానో, లేకపోతే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గానో వారు పోటీ పడే పరిస్థితి. వారికి ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో మనం 30% ఇస్తున్నారు, కానీ 8-9% వచ్చింది. అందులో కూడా 3% చైర్మన్లు అయితే మిగతా 5% డైరెక్టర్లు. రేపు ఇక్కడ ఇవ్వకపోతే పరిస్థితి ఏంది? ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా? ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి విషయంలో 3 పార్టీలు కలిసి ఉండటం అనేటువంటిది ఈ భాగ పంపిణీ దగ్గర కొంత ఇబ్బందులు తలెత్తే మాట వాస్తవమే. కానీ కూటమి ముందుకు వెళుతున్నటువంటి తీరుని గిన గమనిస్తే మనం ఒకసారి, ఇప్పుడు ఏ విధంగా అయితే నామినేటెడ్ పోస్టుల విషయంలో 60-30, 10% అని అనుకున్నారో, బహుశా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఈ విధమైనటువంటి కొంత ఒక రేషియోని అధికారికంగా బయటికి ప్రకటించకపోయినా ఏదో ఒక రేషియోని వాళ్ళు ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాలు ఉండొచ్చు. మీరు అన్నట్లుగా ప్రధానమైనటువంటి పోటీ అయితే తెలుగుదేశం, జనసేన మధ్య
ఉంటుంది. పోటీ మీన్స్ సీట్లకు సంబంధించినటువంటి బీజేపీకి రూరల్లో చాలా తక్కువ ఉందండి. పట్టణాలకు సంబంధించిన కార్పొరేషన్ మున్సిపల్ వాటిల్లో వాళ్ళు ఏమైనా అడుగుతారేమో కానీ పంచాయతీలు వీటిల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలో తక్కువే ఉంటుంది. వాళ్ళకి ఏదో వేళ్ల బలంతో వాళ్ళకి గెలవటమే తప్ప వాళ్ళకి అవకాశం లేదు. కానీ ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించండి. 2019 నుంచి 24 వరకు ఆ రోజున వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తెలుగుదేశం సర్పంచ్ ఎన్నికలను ఫేస్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చాక ఏమైంది, మనము దీనివల్ల ఇంత ఒత్తిడి తట్టుకొని చేస్తే మా కేడర్ దెబ్బతింటుందనే దాని మీద వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల నుంచి ఆగిపోయాడు. కానీ ఆ రోజు కూడా ప్రతికూలమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయి ఉండి కూడా ఆ రోజున అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులను ఎదుర్కొని పోటీ చేశారు. పోటీ చేసిన చోట వాళ్ళకి మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ఆ నేపథ్యంలో అంత ఇది చేశారు కాబట్టే ఇప్పుడు మొన్న 2024లో 100% స్ట్రైకింగ్ రేట్తో జనసేన పార్టీ గెలుపుకు సంబంధించినటువంటిది ఆ బలమైనటువంటి పునాది ఉపయోగపడింది. కాబట్టి ఇప్పుడు కూడా నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో ఎక్కడైతే జనసేన గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయో సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీల విషయంలో, మున్సిపల్ కార్పొరేషన్ల విషయాల్లో అవకాశాలు ఇస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇవ్వకపోతే అది తెలుగుదేశం పార్టీ కూడా కొంత డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. జనసేనకు మాత్రం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అప్రమత్తత అవసరం అండి. ఎందుకు చాలా అత్యవసరం, చాలా అవసరం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పుడు ఎదుగుదల ఉన్నటువంటి పార్టీ ఈ రోజున జనసేన. 100% స్ట్రైకింగ్ రేట్ వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరాల కాలంలో ఒక్క మాట ఖచ్చితంగా చెప్పుకోవాలి, జనసేన క్యాడర్లో క్షేత్రస్థాయి నాయకుల్లో పవన్ కళ్యాణ్ మీద కానీ పార్టీ వ్యవహార శైలి మీద కానీ కొంత అసంతృప్తి, నిరుత్సాహం అయితే ఉంది. దీనికి కారణం ఏంటి? ఇందాక మీరు చెప్పినటువంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో కావాల్సిన రాలేదని. ఒకవేళ రాకపోయినా కూడా ఒకవేళ మాట్లాడితే వాళ్ళని కొంతమంది సస్పెండ్ చేశారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఎలా వ్యవహరించాడు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు అని అంటే ముగ్గురు కలిసి ఉన్నప్పుడు కొంత ముగ్గురు మధ్య విభేదాలు తలెత్తకుండా హుందాగా వ్యవహరించడం అనేటువంటి ధోరణిని ఒక హుందాతనంగా, పెద్దరికంగా చంద్రబాబు నాయుడికి ఒక రకంగా ఈయన చూసి ఫాలో అవ్వాలనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ చాలా హుందాగా వ్యవహరిస్తున్నాడు. మీకు అందుకనే వివాదం బాలకృష్ణ చిరంజీవి విషయాన్ని కూడా మనం ఇక్కడ దీనికి ఉదాహరణ తీసుకోవచ్చు. వాళ్ళ అన్నని ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడిన తర్వాత కోపం మొట్టమొదటి వచ్చేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్, తర్వాత నాగేంద్రబాబు. వీళ్ళిద్దరూ ఎంత హుందాగా వ్యవహరించారు. కారణం ఏంటి? 5 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, సర్ది చెప్పాడు, అది వేరే అంశం. అప్పటి వరకు మాట్లాడారా? ఎందుకు అని అంటే వాళ్ళ అన్న మీద ప్రేమ లేక కాదు, చిరంజీవి మీద ప్రేమ లేక కాదు. ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వంలో ఈ చిన్న చిన్న విషయాలను పట్టుకొని వీళ్ళు మన మంచి విభేదాలు రాకూడదు అనేటువంటి విధంగా హుందాగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ పార్టీ మళ్ళీ క్షేత్రస్థాయిలో ఎదగాలి అని అంటే, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అని అంటే క్షేత్రస్థాయిలో సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల స్థాయిలో గిన నాయకత్వం గిన తయారైతే అప్పుడు ఒక బలమైనటువంటి పార్టీగా ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అలాగని మరి ఇప్పుడు బలమైనటువంటి పార్టీగా వెళ్తుంది కదా, కాబట్టి ఇది మనకు పోటీ అయిద్దేమో అని తెలుగుదేశం పార్టీ ఏదైనా చేస్తుంది లేకపోతే ఇవ్వదేమో అవకాశం అని అనుకోవటానికి కూడా లేదండి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య ఆ విధమైన బౌండింగ్ అనేది కనపడుతుంది. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ చాలా హుందాతనంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఈ స్టేట్ డెవలప్మెంట్ కోసం మేము ఆయన్నే ముఖ్యమంత్రిగా అన్నాను. ఆ తర్వాత ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఏజ్ ఉంది, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు అయితే ఇప్పుడే కావాలనుకుంటారు, అది వేరే అంశం, ప్రాక్టికాలిటీ వేరు కదా. అందుకని క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్ని అవకాశం ఉన్న మేరకు ఎక్కువ సీట్లు సంపాదించి స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనను బలోపేతం చేసుకోవటానికి ఇప్పుడున్నటువంటి ఒక కీలకమైనటువంటి సమయం ఇది. ఈ విషయంలో కొంత తెర వెనక ఏదో ఒక బార్గెనింగ్ విషయంలో కొంచెము చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, నారా లోకేష్ దగ్గర నుంచి కొంత పట్టుబట్టి వాళ్ళ క్యాడర్ నాయకత్వానికి కావలసినటువంటి సపోర్ట్ని సర్పంచులు, ఎంపీటీసీ జెడ్పీటీసీల విషయంలో కొన్ని సీట్లు సంపాదించేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ఆ విధంగా ముందుకెళ్తే ఖచ్చితంగా భవిష్యత్తులో సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు నాకు తెలిసేది సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరిగినటువంటి శాసనసభ పక్ష
వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళందరితో మీటింగ్ కానీ ఇవన్నీ అంటే భవిష్యత్తులో ఎలా ముందుకెళ్ళాలి అనేటువంటి దాన్ని. ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర పర్యటన కూడా పవన్ కళ్యాణ్కి ఈ యాంగిల్లో కొంత యాక్టివేట్ అయ్యే దాంట్లో ఉపయోగపడేదానికి అవకాశం ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు కోరుకున్న రీతిలో స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా జనసేన వారు ఒక 30% ఎక్స్పెక్ట్ చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓవరాల్గా జనసేన పార్టీ కూటమిలో 8% 10% ఇస్తే అది ఏ ఇండికేషన్ అనుకోవాలి సార్ ఒకవేళ అలా జరిగితే? ఎందుకంటే ఇప్పుడు అలా ఇవ్వరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడైతే నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేనకు సంబంధించినటువంటి క్యాడరు లీడర్లు అందరూ అసంతృప్తితో ఉన్నారు. ఎవరి మీద తెలుగుదేశం మీద కూడా ఉంటారు. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు వాళ్ళే కదా. మీరు ఇక్కడ గమనిస్తే వాళ్ళ దగ్గరే కాదండి, మీరు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల అంశమే కాదు. మీరు రాజ్యసభ సీట్లు ఉన్నాయి, రాజ్యసభ సీట్లో 3 సీట్లు వచ్చినాయి. 3 వస్తే 3 పార్టీలు పంచుకోవాలి కదా. ఇది మినిమం. బీజేపీకి ఒకటి కూడా ఇవ్వకూడదు వాస్తవంగా అయితే. ఒకటి ఇచ్చారు. మీరు ఆ రోజున నాగేంద్ర బాబుకి ఇవ్వాలి కదా. అసలు ఇస్తే ఏ సమస్య ఉండేది కాదు. అసలు సమస్య ఉండేది కాదు కదా. మరి ఆ రోజున ఏం చేశారు? 2 తీసుకున్న తెలుగుదేశం పార్టీ ఒక ప్రకటన చేసింది, నాగేంద్ర బాబుకు మంత్రి పదవి. పోనీ నాగేంద్ర బాబు మంత్రి పదవి ఇచ్చారా? దానికి ఏదో ఒక రకమైన టెక్నికల్ ప్రాబ్లమ్సో లేకపోతే ఇంకొకటో రేపొద్దున భవిష్యత్తు అవసరాలు రీత్యా లేకపోతే ఇప్పుడిప్పుడుగా మనం క్యాబినెట్ని ఎక్స్పాన్షన్ చేస్తే ఇబ్బందులు ఉంటాయని ఏదైనా ఉండొచ్చాము. ఇవన్నీ కూడా ఒకటి తెలుగుదేశం మీద మనం ఇంత సపోర్ట్ చేస్తున్నా కూడా మనకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయటం లేదు, మన నాయకుడేమో ఎంతకంతకి మన తల ఉంచి ఉంటున్నాడు, దీనివల్ల మనకు నష్టం జరుగుతుంది కదా అని జనసేన క్యాడర్ అనేటువంటిది, వాళ్ళ లీడర్లు అనేటువంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు మీరు గమనించండి, తెలుగుదేశం వాళ్ళలాగా తెలుగుదేశంలో ఉండేటువంటి క్షేత్రస్థాయిలో సోషల్ మీడియా ఏదైనా ఇష్యూ వస్తే నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని ఉతికారేస్తారు. చాలా ఇష్యూస్లో అంతేనండి. వాళ్ళ క్యాడరు మీరు తప్పు చేస్తే ఎవరి మీనైనా అంతే కదా. మీరు చేశారు, రేపు మన పరిస్థితి మా పరిస్థితి ఏంటి? మేము పని చేస్తున్నాం కదా, మాకు కూడా ఇదే జరిగిందని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. జీవీ రెడ్డి విషయం, జీవీ రెడ్డి అన్న 2 ఏళ్లకు ముందు వచ్చాడండి. జీవీ రెడ్డిని క్యాడర్ ఎందుకు ఓన్ చేసుకున్నది? ఎవరిని టార్గెట్ చేసింది? చంద్రబాబు నాయుడు, నారాలోకి. ఎందుకు అని అంటే అలాంటి దాంట్లో ఈ క్యాడర్ తమను తాము చూసుకుంటారు, తమకు నష్టం. మీరు అందుకని మీరు దీన్ని కంపేర్ చేసినప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం జన సైనికులు కానీ జనసేన క్యాడర్ కానీ చేయదండి. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ని ఒక దేవుళ్లాగా చూసేటువంటి పరిస్థితి ఉంది. అది ఎంత మేరకు కరెక్ట్, ఎంత మేరకు రాంగ్ అనేది సెకండ్. మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్ కృష్ణానికి. జనసేనలో ఎంత పెద్ద నాయకుడైనా సరే వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళినా, వారి మీద వేటు పడ్డా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారు కానీ క్యాడరు రిమైనింగ్ నాయకులకి ఎవరికి కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు. మీకు సస్పెండ్ చేసినా లేదా ఇంకోటి అలాగని వాళ్ళు వెళ్ళినోళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మీద ఎవరు విమర్శలు చేయాలి. ఎక్కడ ఉన్నటువంటి ఆ కోటరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో అంతకుముందు నాదెండ్ల మనోహర్ మీద కొన్ని ఆరోపణలు ఇలాంటివన్నీ మేము చేయటమే తప్ప నేరుగా పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నాడు, ఒకళ్ళిద్దరే ఉంటే ఉండొచ్చేమో చెప్పలేము. కానీ అసలు క్షేత్రస్థాయిలో ఉండేటువంటి జన సైనికులు అయితే పొరపాటును కూడా ఇది చేయరు. అలాగా ఏమన్నా మనోవేదనకు గురవుతున్నారేమో పవన్ కళ్యాణ్. ఈ విధంగా తెలుగుదేశము జనసేన మధ్య ఉండేటువంటి దాంట్లో అడకత్తెరలో పోక చెక్కలాగా మా నాయకుడు నలిగిపోతాడనే బాధ ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడు అనేటువంటిది ఉండదు. అలాగని ఆ లీనియన్స్ తీసుకొని క్యాడర్ ఇబ్బంది పడేటువంటి విధంగా, క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి లీడర్లు ఇబ్బంది పడేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ నడుచుకోకూడదు. ఒక నడుచుకుంటే భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది కదా సార్. ఎవరికైనా ఏ నాయకుడికైనా ఒక దశ వరకు వాళ్ళు భరిస్తారండి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఒక కార్యకర్త ఉంటాడండి, ఒక జెండా మోసే ఊర్లో ఉండేటువంటి ఒక కార్యకర్త ఉంటాడు. అతనికి ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉండవండి. జనసేనకు సంబంధించినటువంటి అతనికి ఏం కావాలో, నాకు మద్యం షాప్ కావాలనో, నాకు రేషన్ షాప్ కావాలో కార్యకర్త ఏం అడగడండి. ఆ స్థాయి వాళ్ళు అడగరు. అతను మా ఎమ్మెల్యే, ఇక్కడ మా ఎమ్మెల్యే ఉన్నారు జనసేన, లేకపోతే మా సర్పంచ్ ఎవరన్నా మా పార్టీ వాళ్ళు వస్తే బాగుండు, ఆ జెండా భుజాన్ని వేసుకొని తిరగటానికి ఆనందపడతాడు. అలాంటి కార్యకర్తకి ఎక్కువ ఇప్పుడు సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు వస్తే యాక్టివేట్ అయింది పార్టీ. ఆ విధంగా కార్యకర్తలు. అదే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఒక మండల స్థాయి నాయకుడు ఉంటాడు, లేకపోతే గ్రామ స్థాయి ఒక నాయకుడు ఉంటాడు జనసేన. మనం ఇన్నాళ్ళు పనిచేసాం కదా, పవన్ కళ్యాణ్ కోసము 10 ఏళ్ళు పనిచేసాం కదా, మనం ఈ సర్పంచ్ ఎందుకు కాకూడదు? పవన్ కళ్యాణ్ మనకు సపోర్ట్ చేయొచ్చు కదా, మనం ఎదుగుతాం కదా, మన పార్టీని నేను ఇక్కడ నిలబెడతాను కదా, నేను ఈ నోట్లు వేయించాను కదా, ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే గెలవటానికి నేను ఉపయోగపడ్డాను కదా అనుకున్నప్పుడు అతనికి అన్ని చోట్ల కాకపోవచ్చు, మొత్తం సర్పంచులన్నీ వీళ్ళకి రావు. కానీ వీళ్ళకు వచ్చేటువంటి ఆ రేషియో ప్రకారంగా అయినా సరే నామినేటెడ్ పోస్టులో జరిగినటువంటి అన్యాయంలా కాకుండా రావాలి. లేదు అనుకోండి, ఒక దశ వచ్చేసరికల్లా
కార్యకర్త జెండా వేసుకునేటువంటి కార్యకర్త ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏమొచ్చినా ఏదో రకంగా వస్తానే ఉంటాడండి పవన్ కళ్యాణ్. కానీ ఆ సర్పంచ్ అవ్వాలనుకున్న అతను, ఎంపీడీసీ జడ్పీసీ అవ్వాలనుకున్న ఎంతో కొంత డబ్బులు ఖర్చు కూడా ఉంటుంది దాంట్లో. కేవలం సమయం మాత్రమే కాదు, ఎన్నాళ్ళని ఖర్చు చేసుకుంటాడు, ఏ విధంగా ఉంటాడు, అతను డబ్బులు సంపాదించుకోవడానికి హోదాను కాదు, కనీసం డబ్బులు పోగొట్టుకున్నందుకు, జనసేనతో ఉన్నందుకు, పవన్ కళ్యాణ్తో ఉన్నందుకు, ఇదిగో నేను సర్పంచ్ అయ్యా, ఇదిగో నేను ఎంపీడీసీ, ఇదిగో నేను జడ్పీడీసీ అయ్యా అనేటువంటి భరోసా కావాలి కదా. 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత అలాంటి క్యాడర్ వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళే అవసరం నాయకత్వం. సో కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ఖచ్చితంగా 30% స్థానాలు తీసుకునే అవకాశం ఉందంటారు. నాకు తెలిసైతే అంతకన్నా ఎక్కువ కూడా కొన్ని చోట్ల తీసుకునేదానికి అవకాశాలు ఉండొచ్చు. నీకు ఎందుకు ఈ మాట చెప్తానంటే, రాయలసీమ లాంటి ప్రాంతాలండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. రాయలసీమలో మీరు మిగతా ప్రాంతాల్లో గ్రాఫ్ పడిపోతున్న కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాయలసీమ ప్రాంతంలో అంత స్థాయిలో వాళ్ళకి ఎంతో కొంత ఇది ఉంటుంది, అది ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు రాయలసీమలో తెలుగుదేశం పార్టీ అక్కడ ఎదుర్కోవాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ కూడా బలిజ సామాజిక వర్గము, అదేవిధంగా కాపు సామాజిక వర్గము, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులు, ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అవసరమే. కనీసంగా అలాగా ఇప్పుడు ఉత్తరాంధ్ర లేకపోతే గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండేటువంటిది, లేకపోతే జనసేనకు బలం ఉండేటువంటి ప్రాంతాల్లో వీటిల్లో స్థానిక సంస్థలు ఇచ్చేదాంతో పాటుగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కనీసంగా వాళ్ళు ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు, ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే కొన్ని చోట్ల ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయండి తెలుగుదేశం పార్టీకి. కాబట్టి అలాంటి చోట్ల నాకు తెలిసి జనసేనను ముందుకు నెట్టేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఆ విధంగా కొంత వీళ్ళు గట్టిగానే వెళ్తారు, ఎవరితో అయినా ఎవరి మీదైనా వెళ్ళేటువంటి ఆ ధైర్యము పవన్ కళ్యాణ్ ఉంటే వెళ్తారు. కాబట్టి ఆ విధంగా కొంత జనసేనకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన దానికన్నా ఎక్కువ సీట్లు రావడానికి అవకాశం ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు కూడా, పవన్ కళ్యాణ్ కూడా నామినేటెడ్ పోస్టులు జరిగినటువంటి అన్యాయాన్ని కొంచెం దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం కొంత ఎక్కువ అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. అయిపోతే కృష్ణాలి గారు, మీ వ్యక్తిగత అంశాలకు వస్తే 2024 ఎన్నికల్లో, 2019 2 ఎన్నికల్లో కూడా పత్తిపాడు అసెంబ్లీకి మీరు ప్రయత్నం చేశారు. ఏ పార్టీ ఇచ్చినా పోటీ చేయడానికి మీరు ప్రయత్నం రెడీ అయ్యారనేటువంటిది నడుస్తున్న చర్చ, నిజమేనా? అయితే నేను ఏ పార్టీ అయినా పోటీ చేద్దామని అనుకోలేదు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేద్దాం అనుకున్నాను 2014 ఎన్నికల్లో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో మేము ఒక 3-4 ఏళ్ల పాటు ఈ రాష్ట్రం విడిపోకూడదు, విడిపోతే 2 ప్రాంతాలు నష్టపోతాయి అనేటువంటి విధంగా ఉద్యమాల్లో ఉండటం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక హోదాకు సంబంధించి మనం విభజన తర్వాత జరిగేటువంటి మనకు లాభాలు ఏం కావాలి కేంద్రం నుంచి అనేటువంటి అంశాల మీద కూడా కొన్ని ఉద్యమాలు ఇవన్నీ కూడా చేసాము. దాని మీద చంద్రబాబు నాయుడు కూడా వ్యక్తిగతంగా ఇవన్నీ అంశాల మీద కూడా కలిసి మా ఉద్యమాల్లో ఆయన వచ్చి పాల్గొన్నటువంటి సందర్భాలు, తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటాల్లో మేము వెళ్ళినటువంటి సందర్భం, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించినటువంటి విధానం, ఇవి నచ్చక తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలని అనుకున్న మాట వాస్తవం. అదేవిధంగా 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అలాగని నేను అన్ని ఉద్యమాలు చేసిన, లేకపోతే జర్నలిస్టు యూనియన్ నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ ప్రభుత్వంలో మాకు ఈ సాయం చేయండి, వ్యక్తిగత సాయము, మాకు ఈ నామినేటెడ్ పోస్ట్ కావాలి, అది కావాలని వ్యక్తిగతంగా ఎప్పుడు చంద్రబాబు నాయుడిని అడిగి ఉండలేదు. నేను కలిసాం, చాలా సందర్భాల్లో కలిసినా సరే జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలు, ఆ ఇష్యూస్, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీల మీద మీరు కేంద్రం మీద పోట్లాడండి అనేటువంటి దాని మీద నాకు తెలిసి అయితే 2018లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రత్యేక హోదా విభజన హామీల మీద కేంద్రం మీద పోట్లాడటం వెనక నాలాంటి వాళ్ళు చెవిలో ఇల్లు కట్టుకొని పోరుకునేటువంటి అంశాలు కూడా ఉన్నాయి అనేటువంటిది నేను అనుకుంటా. తప్పు కూడా కాదనుకున్నా, రాజకీయంగా చంద్రబాబు నాయుడు దాన్ని తప్పు కింద భావిస్తున్నాడు. కానీ ఈ రోజున ఇప్పుడు బీజేపీతో ఆయన రాజకీయంగా కలిసి ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వంతో మనం కలిసి ఉన్నా విడిగా ఉన్నా సరే మనకు రావాల్సినటువంటి హక్కులు సాధించుకోవాలి. అందుకని నేను 5 ఏళ్ళు కూడా అనేకమైన ఉద్యమాల్లో కలిసి పనిచేసాను. అఫీషియల్గా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు జాయిన్ అవ్వలేదు. అలాగని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, జనసేనకు వ్యతిరేకం కాదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, 2024 ఎన్నికల్లో పత్తిపాడు అసెంబ్లీ సీట్ కోసం లేళ్లప్రెడ్డి గారిని, పిన్నెల రామకృష్ణారెడ్డి గారితో మీరు వాళ్ళిద్దరిని కలిసి వారితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రపోజల్ పెట్టమని మీరు అడగలేదా? ఖచ్చితంగా అడగలేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ఆలోచన 2024లో చేయలే, 19లో కూడా చేయలేదు. ఎందుకు చేయలేదని అంటే 19 కూడా నేను అప్పుడు ఆ రాష్ట్రం సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు వస్తుంది, ప్రభుత్వం తప్పు చేస్తుంది, ప్రభుత్వం కేంద్రం సహకరించట్లేదు అనేటువంటి అంశాల మీద
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా విమర్శించాం. అలాగని 2019 వచ్చేసరికల్లా నేను సీటుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ట్రై చేయాలి. అప్పుడు కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీలో వస్తేనే 2019లో అంత ప్రేమ మీకు టీడీపీ? ప్రేమ అనేది ఏం కాదండి. ఎందుకోసం అంటే రాష్ట్రాన్ని విడగొట్టేటువంటి కాంగ్రెస్తో పాటు కలిసి ఉండలేను. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాకు ఉన్నటువంటి బలమైనటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే కరప్షన్ యాంగిల్లో ఇది ఒక అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి పార్టీగా నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ఓకే. అందుకని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని విషయాల్లో వ్యతిరేకిస్తాననేది తప్పు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని తప్పుగానే చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులు 5 ఏళ్ళు పోరాటం చేశాం. ఆ తెలుగుదేశంతో కలిసి చేయలేదు, విడిగా కూడా చేశాం ప్రజాస్వామికవాదులుగా. మాలాంటి వాళ్ళు చేసినటువంటి పోరాటం అంతా ఎవరికి ఉపయోగమైంది? వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉపయోగమైంది. అలాగని 2024లో మాత్రం నేను ఏ పార్టీ నుంచి సీట్ అడగల, అటు తెలుగుదేశం అడగలేదు, అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళే ఆలోచన ఎప్పుడూ లేదు. కాబట్టి నేను అడిగి ఉండలేదు. ఎందుకు అడగలేదా అంటే ఇంత డబ్బు ప్రధానమైన రాజకీయాలు వచ్చిన తర్వాత ఈ విధంగా ఏదో ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళకి ఒక పార్టీలు సీట్ ఇస్తే అనేటువంటి నమ్మకాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఆ విధంగా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆయన కొంతమంది రిటైర్డ్ అధికారులను ప్రోత్సహించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అన్ని రాజకీయ పార్టీల లాగానే డబ్బు రాజకీయాలకి ఇదైపోయింది. జనసేన ఎందుకు ట్రై చేయలేదు మీరు? అక్కడ అవకాశం ఉండేది కదా. జనసేన పార్టీ కూడా మీరు గమనిస్తే జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ ఎదిగేటువంటి ప్రయత్నంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద నేను జనసేన పార్టీని ఎదిగే పార్టీగా, ప్రజాస్వామికవాదిగా పవన్ కళ్యాణ్ విషయంలో నేను మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు సపోర్ట్ చేస్తాను. ఇప్పటికి కూడా ఇప్పుడు ఎట్లయితే మనకి సిపిఎం, సిపిఐ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుందో, లేదా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఎంత సాఫ్ట్ కార్నర్, ఇలా అంటే లోక్ సత్తా గతంలో ఉన్న పార్టీలు ఇవన్నీ కూడా మిగతా ఈ అవినీతి అంశాలను పోల్చినప్పుడు, అప్రజాస్వామిక చర్యలతో లేదా కుటుంబ రాజకీయాలతో, కుల రాజకీయాలతో పోల్చినప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలు ది బెస్ట్ కాదనటం లేదు. కానీ ఎదిగేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ వైఖరిలో కూడా ఎవరైతే అసలైనటువంటి క్షేత్రస్థాయి నాయకుల్ని తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నాల్లో మాటలు వేరు, చేతలు వేరు పవన్ కళ్యాణ్ అనేటువంటిది క్షేత్రస్థాయిలో అర్థమవుతున్నటువంటి అంశం. అలాగని మనం చేసినటువంటి దాంట్లో మనంతటా మనం వెళ్ళాలన్నా జరిగేటువంటి పని కాదు. వాళ్ళ వైపు నుంచి కూడా ఒక మెకానిజం ఉండాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 10 ఏళ్ల పవన్ కళ్యాణ్ 2024లో ఆయన స్ట్రైకింగ్ రేట్తో గెలిచాడు. అది తెలుగుదేశము, బీజేపీ వీళ్ళందరూ కలిసి ఉన్నారు, అందరూ గెలిచినటువంటి పరిస్థితి. కానీ 10 ఏళ్లకు ముందే పవన్ కళ్యాణ్ నిజంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలను ఎవరికి, వైసీపీకి, తెలుగుదేశానికి ఒక ప్రత్యామ్నాయంగా రాజకీయంగా ఎదగాలి అని అనుకుంటే నూతన రాజకీయ ఒరవడితో కొత్త యువ రక్తాన్ని మాటలు చెప్పినటువంటి విధంగా అలాంటి వాళ్ళని తీసుకొచ్చేటువంటి విధంగా రాజకీయాల్లోకి ఒక ప్రయత్నం జరగాలి. అచ్చం పవన్ కళ్యాణ్ చేశాడు కదా సార్ ప్రయత్నం చేశారు సీట్లు ఇవ్వడానికి, పోటీ చేయడానికి తప్ప ఆ రోజున తీసుకున్నటువంటి డెసిషన్ ఒక్కసారిగా మీరు అప్పటి వరకు తెలుగుదేశం పార్టీతో ఉండి తెలుగుదేశం పార్టీ కాదని, లేదా బీజేపీని కాదని, ఇటు వైసీపీని కాదని ఒక్కడే నిలబట్టడం అనేటువంటి దాని మీద టార్గెట్ ఏమి ఇచ్చాడు? వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుగుదేశం టార్గెట్ అనేటువంటి విధంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఏమైంది? పవన్ కళ్యాణ్ గెలవలేడు కాబట్టి మనం వైసీపీకి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. నేను ఇక్కడ ఈ 10 ఏళ్లకు సంబంధించినటువంటి పాయింట్లో పవన్ కళ్యాణ్ విషయంలో భవిష్యత్తులో రెక్టిఫై చేసుకుంటారని అనే దాని మీద చెప్పేది ఏంటి అంటే 2014లో నువ్వు సపోర్ట్ మాత్రమే చేసావు తెలుగుదేశానికి, బీజేపీకి. నీకు స్పేస్ ఉందిగా, న్యూట్రల్ స్పేస్ ఉందిగా, నువ్వు వాళ్ళనేమి భుజానికి ఎత్తుకోలేదుగా, ప్రభుత్వంలో భాగస్వామి కూడా కాదుగా, నువ్వేమి పదవులు కూడా తీసుకోలేదుగా. నువ్వు 5 ఏళ్ళు నీకు ఖచ్చితంగా ఎంతోమంది నాయకత్వాన్ని, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మనం ఎందుకు ఈ మాట అంటున్నామంటే మనం ప్రజల్లో ఉన్నాం, ప్రజల తరపున పనిచేసాం, కొన్ని త్యాగాలు చేసి మిగతా వాళ్ళలాగా డబ్బులు వ్యవహారాలు ఇవన్నీ కాకుండా ప్రజల కోసమే పనిచేసినటువంటి కొంత యువరక్తం లేకపోతే విద్యార్థి నాయకులు ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేసుకొని ఉంటే 2019 వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ ఓడిపోవటం కానీ అంత ఘోరమైనటువంటి ఓటం ఉంటుందా అండి? చిరంజీవి 2009లో వచ్చినప్పుడు చిరంజీవి 2 బలమైనటువంటి పొట్టేళ్ల మధ్య అంత పోటీ ఉన్నప్పుడు తెలుగుదేశం ఒక పెద్ద కూటమి, టిఆర్ఎస్ మొత్తం అన్ని పెద్ద మహాకూటమి, ఇంకొక వైపున ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి వాళ్ళు ఎదుర్కొని చిరంజీవి ఆ రోజున నిలబడ్డాడు అని అంటే ఆ రోజున ఉన్నటువంటి బలం ఏంటంటే చిరంజీవి ఇమేజ్తో పాటుగా సామాజిక అంశాలు,
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి అనేక మంది ఉద్యమ నాయకులు చాలామంది తమ ఉద్యమ సంస్థలు మొత్తాన్ని తీసుకొచ్చి పిఆర్పీలో కలిపి మేమేస్ మీ వెనకాల ఉన్నాం అనేటువంటి దాని మీద అనేక మంది ఉద్యమ నాయకులు వచ్చారు. కత్తి పద్మారు నుంచి ఊసా దగ్గర నుంచి అనేక మంది సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. అలాంటి సపోర్టుని నువ్వు అది ఆ రోజున చూసావు కదా. ఆ రోజున యువరాజ్యంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అదే రకమైనటువంటి ధోరణితో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయలే. ఆ 5 ఏళ్లను పోగొట్టుకున్నావు. ఘోరమైనటువంటి ఓటమి వచ్చింది. ఘోరమైనటువంటి ఓటమి రాగానే ఒక సాధారణమైనటువంటి పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ ఆలోచించాడు, మనం ఓడిపోయాం, గెలవాలి, గెలిస్తేనే రాజకీయం అనేటువంటి దానిని మీద వైసీపీని టార్గెట్ చేస్తూ వచ్చి చివరికి వచ్చేసరికల్లా 2 ఏళ్ల ముందే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనేటువంటి ధోరణికి వచ్చేసి, అంటే మనం గెలవాలి, వీళ్ళ కలుపుకోవాలి, వీళ్ళందరం కలిసి ముందుకెళ్ళాలి అనేటువంటి ధోరణిలో అసలైనటువంటి నీ శక్తిని, నీకున్నటువంటి స్పేస్ని కోల్పోయావు అనేటువంటి దాని మీద. అందుకనే అలాంటి పవన్ కళ్యాణ్ దగ్గరికి ఒకవేళ మనం వెళ్ళాలన్నా అది 1 వే లవ్ అవుతుంది తప్ప 2 వే లవ్ కాలేదు. కాబట్టి వెళ్ళటానికి అవకాశం లేకుండా పోయింది అన్న ఆ విషయంలో వచ్చింది కాబట్టి ఇంత వివరణ చెప్పి. చివరిగా జడా శ్రావణ్ గారు రిటైర్డ్ ఆయన జడ్జి వాలంటీర్గా బయటకు వచ్చారు. ఆయన సామాజిక అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించి, జడా శ్రావణ్ గారు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టైఅప్ పెట్టుకొని ఆయనతో పాటు మరికొంతమందికి అసెంబ్లీ సీట్లు ఇప్పించుకునే క్రమంలో కృష్ణాంజలి గారు కూడా ఆ కోటాలోనే సీటు ఇప్పించాలనేటువంటి ఆలోచనలు ఆయన ఉన్నట్టు, మీరు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు గుంటూరు జిల్లాలో చర్చ జరుగుతాం. ఏమంటారు? ఒకటి ఏంటంటే జడా శ్రవణ్ కుమారు ఆయన ఫార్మర్ జడ్జి. ఇప్పుడు ఉన్నటువంటి ఆయనకు ఒక పొలిటికల్ పార్టీ ఉంది. ఆయన నాకు మిత్రులే. అలాగని నేను వాళ్ళ రాజకీయ పార్టీలో భాగస్వామిని కాదు. అలాగని ఆయన నాకు మిత్రుడే, మీలాగా మిత్రుడు అంతే. రాజకీయపరమైనటువంటి అంశాల్లో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ విషయంలో కూడా నేను చెప్పేది ఏంటంటే, అది ఒక రాజకీయ పార్టీగా ఎంతో కొంత ప్రయత్నం అయితే 2019 ఎన్నికల్లో చేశారు వాళ్ళు. ఒక పార్టీగా ముందడుగు ప్రజా పార్టీ అని ఆయన పెట్టారు ముందు జడ్జిగా ఆయన రిజైన్ చేసిన తర్వాత. ఆ తర్వాత 2024 ఎన్నికలు వచ్చేసరికి జై భీమరావు భారత పార్టీ అనేది స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మొన్న ఎన్నికల్లో ఆయన పోటీ చేశాడు. నాకు తెలిసి ఒక 100 మంది వరకు పోటీ చేయించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి చిన్న చిన్న పార్టీలకు ఈ రోజున అవకాశం లేకుండా పోవటం అనేటువంటిది నేనేమంటాను అంటే, ఒక ప్రజల కోణంలో ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఒక్క సూచన చేయదలుచుకున్నాను ప్రజలకి. ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, 164 ఏళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళ తప్ప వీళ్ళు ఉంటే వీళ్ళు ఈ 2 అంశాలు తప్ప ఏ రాజకీయం ఉండకూడదు అనేటువంటి విధంగా అసెంబ్లీలో కానీ లేకపోతే లోక్సభకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో, రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం అయినా సరే ఇక ఏ చర్చ ఉన్నట్ల మొత్తం రాజకీయమే ఉంటుంది. నేనేమంటాను అంటే, అసలు అందరికీ అన్ని పార్టీలకి ఎంతో కొంత ప్రాతినిధ్యం ఉండేటువంటి విధంగా అసెంబ్లీలో చేయగలిగితే ప్రజల ఆలోచనలు మారాలి అని నేను చెప్తున్నాను. వన్ సైడ్గా మద్దతు ఇస్తే ఎవరికి వాళ్ళు కళ్ళు నెత్తికెత్తేసి మనకి ఇంకా తిరుగులేదు అనేటువంటి విధంగా వ్యవహరించేటువంటి దానికి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అట్లా వ్యవహరించి ఓడిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళని గెలిపించారు. వీళ్ళు కూడా అలా వ్యవహరించారు అనుకోండి, మళ్ళీ వీళ్ళని ఓడిస్తారు. మళ్ళీ ఎవరిని గెలిపిస్తారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపు పోతే ఈ విధంగా ఎవరు వాళ్ళు ఏం మారరు కదా. అందుకని ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు గతంలో లోక్సత్తా ఒకళ్ళే అసెంబ్లీలో అనేకమైనటువంటి ప్రజా సమస్యలు మేము మాట్లాడేవాళ్ళు. సిపిఎం వాళ్ళు 2-3 ఉండేవాళ్ళు. నోముల నరసింహయ్య అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ క్లాస్గా మాట్లాడేవాడు ఆయన నల్లగొండ జిల్లా నుంచి. అదేవిధంగా ఎంఐఎం వాళ్ళు 6-7 ఉంటారు అంతే ఎమ్మెల్యేలు. అక్బరుద్దీన్ ఓవైసీ అద్భుతమైనటువంటి ఈ స్పీచ్. అసలు బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి ఒక్కడే ఉండేవాడు. అద్భుతంగా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉండేది. అలాంటి మిగతా వాళ్లకు కూడా బీఎస్పీకి సంబంధించినటువంటి ఒకళ్ళు 2 కూడా అసెంబ్లీకి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఈ విధమైనటువంటి వన్ సైడ్గా ఇచ్చేటువంటి ధోరణి కరెక్ట్ కాదు. అలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు జై భీమరావు భారత పార్టీయో ఇలాంటి వాళ్ళు ఇంకొక పార్టీ వీళ్ళు ఎవరన్నా వచ్చి ప్రయత్నం చేసినా 100 ఓట్లకు పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగని ఆయన ఏదో వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళితే సీట్లు ఇస్తారనో, లేకపోతే తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళితే సీట్లు ఇస్తారనో అనుకుంటే పొరపాటని నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళ ధోరణి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ఉంది. మొన్న 2019 నుంచి 24 వరకు జడా శ్రవణ్ కుమారు ఆయన పార్టీ ఆ రోజున ప్రజాస్వామిక ఉద్యమాల్లో మేము ఆయన పార్టీ పెట్టినప్పుడు ప్రజాస్వామిక ఉద్యమాల్లో కలిసి పనిచేసాం. ఎవరికి వ్యతిరేకంగా? వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. లాభమైనటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ. ఆయన ఆ రోజున తెలుగుదేశం పార్టీకి అధికారికంగా కొన్ని సీట్ల కోసం ప్రతిపాదన చేశాడు. ఒక 15 సీట్లు కావాలి మాకు.
జడా శ్రవణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర వాళ్ళు 15 కాదు కదా 1, 2 కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు కనీసం 5 అన్న ఇస్తే వీళ్ళు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాయి. అప్పటికే చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు, బీజేపీతో పొత్తు, 3 పార్టీల తర్వాత ఇంకా చిన్న చిన్న పార్టీలను కలుపుకుంటే కిచిడి పార్టీ లాగా ఉంటుంది అనేటువంటి దాని మీద ఒక చర్చ ఉంది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని, నాకు తెలిసిన అంశాలు జడా శ్రవణ్ కుమార్ పేరు తెచ్చారు కాబట్టి ఒక దాన్ని నేను రివీల్ చేస్తాను. ఆయనకి జడా శ్రవణ్ కుమారు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఎక్కడి నుంచి పోటీ చేసినా కొన్ని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చి దానికి కావాల్సినటువంటి ఖర్చు కూడా పెట్టుకునేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతిపాదన చేసినటువంటి విషయం నాకు తెలుసు. ఓకే. అయితే జడా శ్రవణ్ కుమార్ ఆయన అభిప్రాయం ఏంటంటే, నా మెడలో నేను నా బ్లూ జెండా తప్ప ఏ జెండా వేసుకోను, ఇస్తే మాకు జై భీమరావు భారత్ పార్టీకే టికెట్ ఇస్తే ఆ పార్టీని అటాచ్ చేసుకొని నేను పోటీ చేస్తాను, మీ అంతే తప్ప నేను మీ పార్టీ తరఫున పోటీ చేయనని అన్నాడు. ఆయన కోల్పోయాడు. లేకపోతే ఈరోజు చక్కగా ఎమ్మెల్యే మినిస్టర్ కూడా అయ్యేవాడు కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళినా కూడా ఆయనకున్న అవగాహన మేరకు ఇవన్నీ భాష ఇవన్నిట్లో మంచిగా మాట్లాడేటువంటి అవకాశాలు కూడా ఉండే. సెంట్రల్ ఏమన్నా అక్కడో మినిస్టర్ ఇచ్చినా లేకపోతే మంచి హోదా ఇచ్చినా కూడా వచ్చి ఉండేది. కానీ ఆయన ఉద్దేశంలో నేను అంబేద్కరైట్గా బ్లూ జెండాతోనే ఉండాలి అనే ధోరణిలో ఉన్నారు. మళ్ళీ అందరూ చూసే వాళ్ళందరూ కూడా అంటే అది అందరు లాంటి వాడే ఈయన కూడా అని అనుకున్న వ్యక్తిగత డెవలప్మెంట్ దూపుడి ప్రభాకరు మిగతా పార్టీల సంబంధించి వీళ్ళందరూ కూడా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళే కదా, దళిత ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళు తెలుగుదేశంలోకో వైసీపీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న ప్రాధాన్యత ఏముంది ఈ రోజున? అటు ఆ సామాజిక వర్గాలు వాళ్ళని గౌరవించట్లా, పార్టీ ఎలాగో వాళ్ళకి గౌరవం ఇవ్వదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాబోయే ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో ఇదే జడా శ్రవణ్ కుమార్ తన జై భీమరావు భారత పార్టీ తరఫున వైసీపీతో కలిసి పనిచేయచ్చు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాడు. మొన్నే మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఒక ధర్నా ఉద్యమం కూడా చేశాడు. నేను మెడికల్ కాలేజీ పీపీవి దానికి వ్యతిరేకమే, కానీ వాళ్ళ పార్టీ తరఫున జరిగేటువంటి కార్యక్రమాలకు నేను హాజరవ్వాలి. ఎందుకు? ఆయన పార్టీ వ్యవహారం వల్ల ఆయన పొలిటికల్ వ్యవహారం. ఎందుకు? ఆయన పిలిచారని వైసీపీ వాళ్ళు వచ్చారు, మిగతా వైసీపీ వాళ్ళందరితో కలిసి, లేకపోతే సిపిఎం సిపిఐ మిగతా వాళ్ళందరితో కలిసి చేశాడు. మనం వైసీపీ వాళ్ళు ఉన్నటువంటి ఆ విధమైనటువంటి ఈ విధమైనటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడేటప్పుడు మనం వాటిల్లోకి వెళ్ళటం కరెక్ట్ కాదు. అవసరం అనుకుంటే మనకుండేటువంటి వేదికల మీద ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఏమేం చేస్తుందో వాటి మీద మాట్లాడేటువంటి, ఆ వేదికల మీద మాట్లాడేటువంటి అంశం మాత్రమే చేస్తున్నా. ఇప్పుడు పీపీపీ దీనికి వ్యతిరేకంగా లేదా ప్రభుత్వం చేసేటువంటి అంశాలకు వ్యతిరేకంగా ఇన్ని మాట్లాడేటువంటి జడా శ్రవణ్ కుమార్ తన పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సీట్లు అడిగితే వాళ్ళు అలయన్స్కు ఒప్పుకుంటారా? నాకైతే నమ్మకం లేదు. ఆయనకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఏ పార్టీతో సంబంధం లేదు, నిశ్చమ సింగిల్గా అవుతుంది అని ఓడిపోయాడు. ఇప్పుడు ఘోరమైన ఓటమి వచ్చింది కాబట్టి రేపొద్దున మరి మార్చుకుంటాడేమో తెలియదు. లేదు అంటే నా సింహం మా హోదా ఏం తగ్గడానికి లేదు అని మళ్ళీ ఓడిపోతాడేమో తెలియదు. ఇప్పుడు ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి నాకున్నటువంటి ఈ పరిస్థితులు అయితే ఈ 1.5 year ప్రకారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి తలకిందులు తప్పచేసిన వచ్చే ఎన్నికల్లో గెలవడం. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. మరీ వీళ్ళు కూటమి ప్రభుత్వం బ్లెండర్ మిస్టేక్స్ చేసి లేదా కూటమిలో కుమ్ములాట్ల వల్ల విడిపోయి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే చెప్పలేం. అలాంటి అవకాశం ఇచ్చారనుకో ఎవరు కలుపుకోడు జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ ఇప్పుడు 3 కలిసి ఉంటే ఇంకెవరినన్నా కలుపుకొని అంటే సిపిఎం సిపిఐ లాంటి వాళ్ళు, ఇప్పుడు జై భీమరావు భారత పార్టీ జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఎవరన్నా ఇప్పుడు ఇంకొక ఆయన విజయ్ కుమార్ అనే ఒక పార్టీ కాంగ్రెస్ ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని అంటారు కదా. జడా శ్రవణ్ కుమార్ మాట్లాడినా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాడని ముద్ర వేస్తారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ముద్ర వేయటం అదొక అలవాటైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పార్టీలను కలుపుకొని వాళ్ళకి సీట్లు ఇస్తారని నేను అనుకున్నాను. అలాంటి ఒక అవగాహన ఉన్న నేను జడా శ్రవణ్ కుమార్తో వెళ్ళి అటు తెలుగుదేశం పార్టీ దగ్గర సీటు అడగటమో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర సీటు అడగటం పని నేను చెయ్యను, ఎట్టి పరిస్థితుల్లో చేయను, భవిష్యత్తులో కూడా చేయను. ఒక సామాజిక ఉద్యమాల్లో ఉండి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఈ డబ్బు రాజకీయాలు కాకుండా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే మంచిదని గన ఎవరన్నా ఏ పార్టీ అయినా భావించి మనకు అవకాశం ఇస్తే ఆ పార్టీలో పోటీ చేయడానికి సిద్ధం. అలాగని నేను ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో
ఈ డబ్బు రాజకీయాలను మనం ఎదుర్కొని ముందుకెళ్తామో లేదో తెలియదు. సో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ, ఎందుకంటే గతంలో మీకు మంచి పరిచయం ఉంది కాబట్టి, మళ్ళీ పిలిచి రేపు ఎన్నికల సమయానికి సో మీకు పత్తిపాడో లేదా ఇంకొక నియోజకవర్గం కేటాయించి పార్టీ చూసుకుంటుంది, పోటీ చేయండి అని అన్నారు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఎందుకోసం అని అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపునే కదా నేను ప్రయత్నం చేసింది. 2014లో 2014లో ప్రయత్నం చేశా, 19లో కూడా ప్రయత్నం చేశాను. దీంట్లో మొహమాటం ఏమి లేదు. అలాగని నేను బయాస్డ్గా వాళ్ళతో ఏమి లేను. వాళ్ళ తప్పులు ఉన్నారు, నా ఇండివిజువల్గా ఉన్న అది కూడా ఒక సమస్య. నాకు సీట్ రాకపోవడానికి డబ్బుల సమస్య మాత్రమే కాదు. సో వాళ్ళకి భజన చేస్తా ఉన్నట్టయితే, భజన చేస్తే ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇప్పుడు సీట్లు వచ్చినటువంటి పరిస్థితి, నామినేటెడ్ పోస్టులు అయినట్టు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అలాగనే నాకు బాధ లేదు. నాకు నామినేటెడ్ పోస్ట్ రాలేదో లేకపోతే, ఎందుకంటే నేను భజన చేయలేదు కదా, చేయనప్పుడు నాకు నామినేటెడ్ పోస్ట్ ఎట్లా వస్తాయి, లేకపోతే ఎమ్మెల్యే సీట్ ఎలా వస్తుంది? ఇప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు ఏం ఆలోచన చేస్తే వస్తుంది అని అంటే, సామాజిక ఉద్యమాలు, ఈ సమాజం గురించి ఆలోచన, ఈ రాష్ట్రం డెవలప్మెంట్కి సంబంధించిన ఆలోచన ఉండి ఇన్ని ఉద్యమాల్లో ఉన్నారు కాబట్టి కొంత చదువుకున్నటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఉంటే మంచిది అనిగిన భావిస్తే, అటు కూటమిగిన ఒప్పుకుంటే చంద్రబాబు నాయుడు అయినా లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా ఆయా పార్టీల తరపున పోటీ చేయడానికి సిద్ధం. అలాగని కూటమి తరపున బీజేపీ వాళ్ళు సీట్ ఇస్తానన్నారు అనుకోండి, నేను పోటీ చేయను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను స్వతహాగా విద్యార్థి ఉద్యమం నుంచి, ఇంటర్మీడియట్ నుంచే విద్యార్థి ఉద్యమాల్లో చాలా యాక్టివ్గా ఉన్నాను, యువజన ఉద్యమాల్లో యాక్టివ్గా ఉన్నాను, సిపిఎం పార్టీలో కూడా యాక్టివ్ మెంబర్గా పనిచేసాను. నేను పల్నాడు ప్రాంతంలో నేను చాలా కీలకంగా పనిచేసినటువంటి పరిస్థితిలో. కాబట్టి నా ఐడియాలజీ, నేను ఇప్పుడు సిపిఎం పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్ని కాదు. అలాగని ఆ ఐడియాలజీ ఎంతో కొంత బుర్రలో ఉంది. అది కూడా మనల్ని కొంత డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బీజేపీ చేసేటువంటి రాజకీయాలు, అలాగని బీజేపీ చేసే అన్ని తప్పులని నేను అనను, అలాగని కాంగ్రెస్ చేసేటువంటి అన్నీ మంచి అని కూడా మనం అనలేము. కాబట్టి ఈ విధమైనటువంటిది ఉంది. కాబట్టి కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉంది. ఈ సమాజం మీద కొంత మనకేదో మేలు జరగాలి, సమాజానికి మేలు జరగాలి అనేటువంటి దాని మీద బీజేపీ రాజకీయాలు నాకు నచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రమే నేను పోటీ చేసేదానికి అవకాశం ఉంది. మీరు అనవచ్చు ఏదైనా పార్టీ కదా పోటీ చేయడానికి, సపోజ్ జైభీమరావు భారత పార్టీ ఇస్తే పోటీ చేయొచ్చు అని అనొచ్చు. ఇప్పుడు జైభీమరావు భారత పార్టీ పోటీ చేస్తే ఆ అధ్యక్షుడికే 100 ఓట్లు వచ్చేటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితులు ఈరోజు ఉన్నప్పుడు మనం గెలవలేనటువంటి ఆ రాజకీయాల్లో అలాగే మనం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం అనలైటికల్గా మనం సమాజంలో ఏది మంచి చెడు అనేటువంటి విషయాల్ని ఏదో మీలాంటి వాళ్ళ సంబంధించినటువంటి సహకారం, అదేవిధంగా 99 లాంటి వాటి సహకారంతో మనకు తెలిసినటువంటి విషయాల్ని మనం చెప్పగలుగుతున్నాంగా. ప్రభుత్వం తప్పు చేస్తే ఈ రోజున కూటమి మీరు ఈ విధంగా తప్పు చేస్తున్నారు, ఈ విధంగా అయితే నష్టపోతారు, వైసీపీ ఇలాంటి తప్పులే చేసింది, మీరు అదే తప్పు చేస్తే మళ్ళీ మీరు నష్టపోతారు అని మనం చెప్పగలుగుతున్నాంగా. నాకు తెలిసి అయితే నాకున్నటువంటి అవగాహన మేరకు ఈ విధంగా ఇది తప్పు ఇది ఒప్పు అని పార్టీలను చూడకుండా, నాయకులను చూడకుండా మాట్లాడటం అనేది నా యొక్క ఒక అభిమతం. అదే నడుస్తుంది తప్ప నేను ఎవరికి డబ్బా కొట్టేటువంటి పని చేయను. వాళ్ళు మంచి పనులు చేయొచ్చు, ప్రభుత్వం కూడా మంచి పనులు చేయొచ్చు, అలాగని వాళ్ళని పొగిడే పని కూడా నేను చేయను. ఎందుకంటే వాళ్ళని పొగట్టడానికి ఎలాగో వాళ్ళు వంది మాగదులను పెట్టుకుంటారు, భజన చేసేటువంటి వీళ్ళు ఇలా నామినేటెడ్ పోస్టులు అన్నీ అయ్యే కదా. సో మళ్ళీ మీరు ఎందుకు అదనంగా మళ్ళీ భజన చేసే దాంట్లో నేను చేరటం దేనికి? నేనేమనుంటే క్రిటికల్గా పొరపాట్లు జరిగితే సమాజానికి నష్టం జరిగితే నా కోణం అంతా ప్రజల కోణం తప్ప ఇంకోటి కాదు. ఒకవేళ నేను అలాగే ఏదైనా సరే ఎవరినన్నా ఒక నాయకుడిని వ్యతిరేకించినా లేకపోతే ఒక పార్టీని వ్యతిరేకించినా అది ప్రజల కోణంలోనే వ్యతిరేకిస్తాను తప్ప నా వ్యక్తిగత కోణంలో మాత్రం నేను వ్యతిరేకించను. ధన్యవాదాలు కృష్ణాయన్ గారు. మరి ఇది చూశారు కదా, 2029 ఎన్నికల్లో తెలుగుదేశం కానీ జనసేన కానీ తనకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని, అదేవిధంగా తను ఏ రాజకీయ పార్టీకి బాకా ఓదనని, తను ఏ రాజకీయ పార్టీని వెనకేసుకొని వచ్చే పరిస్థితి లేదని, ప్రజా సమస్యల మీద మాత్రమే తను అనేక చర్చా వేదికల్లో మాట్లాడుతానని, వ్యక్తిగతంగా తనకి అలాంటి అజెండా లేదని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు కృష్ణాయన్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.